సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ కొనసాగుతోంది. ప్రధానంగా సినీ ఇండస్ట్రీ సమస్యలపై సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో టాలీవుడ్ పెద్దలు కలిశారు. దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సినీ ప్రతినిధుల బృందం సీఎంను కలిసింది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా నటీనటులు తప్పకుండా యాడ్స్ చేయాలని ప్రభుత్వం సూచించింది. డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిర్మూలనకు తప్పకుండా సినీ పరిశ్రమ సహకరించాలని కోరింది. అలాగే కులగణనపై ప్రచారానికి ముందుకు రావాలని రేవంత్ సర్కార్ కోరింది. సీఎంను కలిసిన వారిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజ్, హీరోలు వెంకటేష్, నితీష్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీ, దర్శకులు త్రివిక్రమ్, శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావుపుడి, బాబీ వంశీ, నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్, సునీల్ నారంగ్, సుప్రియ నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఉన్నారు. అలాగే సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజా నరసింహ హాజరవుతారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరమైనట్టు తెలుస్తోంది. చివరి నిమిషంలో ఆయన తప్పుకున్నట్లు ప్రకటించారు. చిరంజీవి గైర్హాజరుకు గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. మొత్తం 21 మంది దర్శకులు, 13 మంది నిర్మాతలు, 11 మంది హీరోలు సీఎంను కలిశారు. టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకురానున్నారు. బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఇక ఉండవన్న నేపథ్యంలో ముఖ్యమంత్రితో ఏం చర్చిస్తారు, ఎలా ఒప్పిస్తారో ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు రాజేష్. శిరీష, ఏదైతే గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమకు అదేవిధంగా కాంగ్రెస్ సర్కారుకు గ్యాప్ ఉందన్న ప్రచారానికి ఏదైతే ఉందో ఈరోజు తెరపడిందని కూడా చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఏదైతే బంజారాహిల్స్లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్లోని ముఖ్యమంత్రి అధ్యక్షతన సినీ ప్రముఖులంతా కూడా భేటీ అయ్యారు. మీరు చెప్పినట్లు ఇంతకుముందు ఏదైతే సినీ ప్రముఖులు ఎవరైతే హీరోలు కావచ్చు, అదేవిధంగా నిర్మాతలు, డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ భేటీకి సంబంధించి ఏదైతే ఉందో అంటే మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏదైతే బెనిఫిట్ షోలు ఉన్నాయో బెనిఫిట్ షోలకు సంబంధించి ఇక నుంచి ఉండవు, ఆ బెనిఫిట్ షోలు ఉండవు, అదేవిధంగా టికెట్ల పెంపు ఏదైతే ఉండదని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారో ఆ ప్రకటన తర్వాత కాస్త సినీ ఇండస్ట్రీలో ఒక ఆందోళన కూడా మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు దాదాపు 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఆ ప్రాఫిట్ రావాలంటే ఖచ్చితంగా బెనిఫిట్ షోలు అనేది నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు సంక్రాంతికి పెద్ద పెద్ద హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలోనే సో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం అనేది కాస్త ఆందోళన కలిగించింది. దీంతో దిల్ రాజు తోటి చర్చించారు. దిల్ రాజు అధ్యక్షతన సినీ ప్రముఖులంతా కూడా కమాండ్ కంట్రోల్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ అంశాలు అయితే చర్చించే అవకాశం కనబడుతుంది. దీంతో పాటు టికెట్ల పెంపు అంశాన్ని కూడా ఈరోజు ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక ముఖ్యంగా మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాము సినీ ఇండస్ట్రీకి సంబంధించి సర్కార్ సంబంధించి జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే పుష్ప 2 తర్వాత జరిగిన పరిణామాలు, అదేవిధంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటనలోని అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆ రోజు ఆ మహిళా మృతికి కారణము అల్లు అర్జున్ అనేది కూడా ముఖ్యమంత్రి చెప్పారు, అదేవిధంగా ఇటు పోలీసులు కూడా చెప్పారు. ఎందుకంటే ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో సో ఇవన్నీ పరిణామాల దృష్టిలో ఈరోజు భేటీ జరుగుతుంది. ఎందుకంటే ఆ అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కూడా ప్రతిపక్షాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. అంటే సినీ ఇండస్ట్రీని ఈ ముఖ్యమంత్రి టార్గెట్ చేశారు, ఈ సర్కారు టార్గెట్ చేశారు, సినీ ఇండస్ట్రీ ఇక్కడ నుంచి ఏపీకి తరలి వెళ్ళబోతుందని. సో ఇలాంటి ప్రచారాలు జరిగిన నేపథ్యంలోనే ఈ రోజు ఈ భేటీకి ఒక ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు సినీ ఇండస్ట్రీ తెలంగాణకు వచ్చింది, హైదరాబాద్కు వచ్చిందంటే అది కాంగ్రెస్ హయాంలోనే మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే ఆయన కృషి వల్లనే ఈరోజు తెలంగాణకు హైదరాబాద్లో సినీ ఇండస్ట్రీ ఏర్పాటైంది. కాబట్టి అలాంటిది ఈరోజు కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఎందుకు సినీ ఇండస్ట్రీని దూరం చేసుకుంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది మంత్రులు కూడా నిన్న మొన్న మాట్లాడిన నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా ఈరోజు ఈరోజు ఏదైతే మీటింగ్ జరుగుతుంది మీటింగ్లో చర్చించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఏదైతే కాంగ్రెస్ సర్కారు టార్గెట్ చేస్తుంది సినీ ఇండస్ట్రీ అనే వచ్చే ప్రచారానికి ఈరోజు ముఖ్యమంత్రి కూడా ఈ మీటింగ్లో చెప్పే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ సర్కారు వేడిపడిన వెంటనే హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చినప్పుడు నేరుగా ఏదైతే అక్రమ కట్టడాలు ఏవైతున్నాయో దాన్ని కూల్చే ప్రయత్నం హైడ్రా చేసి అందులో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఎన్ కన్వెన్షన్ని కూల్చారు. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ ఆ చెరువులో ఉంది, అక్రమంగా కట్టారన్న దాంతో సో ఆ సమయంలో కూడా ఆరోపణలు వచ్చాయి. చూసారా, రాగానే సినీ ఇండస్ట్రీ పైన టార్గెట్ చేశారు. నాగార్జున సంబంధించిన ఏదైతే ఎన్ కన్వెన్షన్ ఉందో ఆ ఎన్ కన్వెన్షన్ని కూల్చారు, ఇలాంటి ఆరోపణలు చేసి అంతా కూడా ఏపీకి
తరలి వెళ్ళబోతుంది, సినీ ఇండస్ట్రీని ఈ సర్కార్ భయపెడుతుంది, ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. ఒక మంత్రి నాగార్జునకు సంబంధించి కుటుంబానికి సంబంధించి, అదేవిధంగా నాగార్జున కుమారుడు అవుతున్నారో ఇతనికి సంబంధించి ఆరోపణలు చేశారు, కొన్ని ఆరోపణలు జరిగినాయి. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ సినీ టార్గెట్ చేశారని చెప్పేసి కూడా జరిగింది. తర్వాత పుష్ప తర్వాత జరిగే పరిణామాలు, ఈ రోజు ప్రధానంగా ఈ భేటీకి సంబంధించి ఈ రెండు అంశాలు ఏదైతే టికెట్ల పెంపు అంశం కావచ్చు, దాంతోపాటు బెనిఫిట్ షో ఏదైతుందో ఈ రెండు అంశాలకు సంబంధించి సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి ముందు డిమాండ్ పెట్టబోతున్నారు. కానీ ముఖ్యమంత్రి కూడా అదే ఈ భేటీకి కమాండ్ కంట్రోల్కు వచ్చే ముందు కూడా ముఖ్యమంత్రి నివాసంలోనే, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, అదేవిధంగా దామోదర, ఈ ముగ్గురు కూడా భేటీ అయ్యారు. అంటే మనము ఏవి ప్రతిపాదనలు సినీ ఇండస్ట్రీ ముందు పెట్టాలి, మనం ఏం మాట్లాడాలండి. సో ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత తీసుకున్న కొన్ని ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కులగణన ఏదైతుందో, కులగణన అనేది ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది బీసీ కులగణన అనేది. సో ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే విధంగా ఇది ప్రజల్లోకి వెళ్ళాలి అంటే, బలంగా వెళ్ళాలంటే ఖచ్చితంగా సినీకి సంబంధించిన నటీమణులు వీళ్ళందరూ కూడా, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఖచ్చితంగా ప్రచారం చేయాలి. ఈ విషయం మనం ఈరోజు అక్కడ ప్రతిపాదన పెట్టాలని చెప్పేసి కూడా చెప్పారు. సో దీంతో పాటు ఏదైతే ఈ సర్కార్ వచ్చిన తర్వాత ముఖ్యంగా డ్రగ్స్, అదేవిధంగా గంజా, ఈ రెండును నిర్మూలించేందుకు ప్రభుత్వం చాలా పటిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నారో వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఒక స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేసింది. సో ఈ డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ముందుగా ఏదైతే మూవీ తీస్తున్నారో డ్రగ్స్ సంబంధించి, గంజాకి సంబంధించి కూడా ఈ సినిమా ఏదైతే రిలీజ్ అవుతుందో దానికన్నా ముందు హీరోలు ఒక వీడియో చేయాలి. ఆ వీడియో మూవీ ఏదైతే సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఆ వీడియో ప్లే చేయాలి. దాదాపు ఒక 1 మినిట్ వరకు ఆ వీడియో ఉంటుంది. అంటే డ్రగ్స్ తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు, డ్రగ్స్ తీసుకుంటే ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం, ఇలాంటివన్నీ కూడా హీరోలు ఆ వీడియో ముందు, అంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు మీరు చెప్పాలి, రిలీజ్ చేయాలనేది కూడా ఒకటి ముఖ్యమంత్రి గతంలోనే చెప్పారు. కాబట్టి ప్రధానంగా ఈ రెండు డిమాండ్ల పైన కూడా ఈరోజు అక్కడ సినీ ప్రముఖుల ముందు పెట్టే అవకాశం కనబడుతుంది. ఏదైతే కులగణన చేస్తుందో దీని ప్రచారాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అదేవిధంగా డ్రగ్స్కి సంబంధించి కూడా సినిమా రిలీజ్ ముందు, సినిమా థియేటర్లో స్టార్ట్ అయ్యే ముందు కూడా ఈ వీడియో రిలీజ్ చేయాలి. దీనికి ప్రతి ఒక్క హీరో కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ వీడియోని చేయాలి అనేది కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక డిమాండ్ అయితే రాబోతుంది. దాంతోపాటు నాకు తెలిసి ఈ ఇష్యూ ఏదైతే జరుగుతుందో అల్లు అర్జున్ ఇష్యూకి సంబంధించి కూడా ఖచ్చితంగా అందులో ప్రస్తావన వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకు అంటే చిక్కడపల్లి సిఐ కూడా మనకున్న సమాచారం ప్రకారం చిక్కడపల్లి సిఐ కూడా ఈ కమాండ్ కంట్రోల్ చేరుకున్నారు, సమావేశంలో కూర్చున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఇష్యూ వస్తుంది అక్కడికి. ఎందుకంటే ఇది కామన్గా హీరోలు అనే వాళ్ళు ఖచ్చితంగా మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ ప్రేక్షకుల ముందు కూర్చొని చూస్తుంటారు అనేది ఉంటుంటారు, చూడాలనేది వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా అందులో భాగంగానే హీరో అల్లు అర్జున్ కూడా వెళ్ళారు. ఇప్పుడే కాదు, 20 ఏళ్ల నుంచి కూడా అతని సినిమా ఏ సినిమా రిలీజ్ అయినా కూడా సండే థియేటర్కి వెళ్ళి చూసేవాడు. సో ఈ రకంగా చేయాల్సింది కాదు అనేది కూడా ప్రస్తావనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఈ విషయం చెప్పే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా అంటే ఆ రోజు ఆ మహిళ చనిపోయినప్పుడు కూడా అల్లు అర్జున్కు వివరించారు, కానీ ఆయన వెళ్ళలేదు అనే దానిపైన దానికి సాక్ష్యం అక్కడ సిఐ ఉన్నాడు. కాబట్టి సిఐ కూడా ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నారు. ఈ అంశం కూడా ఖచ్చితంగా సిఐ అక్కడ వివరించే అవకాశం కనబడుతుంది. సో ఏది అయినప్పటికీ సినీ ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్తుంది అనే దానిపైన కూడా ఈరోజు ప్రస్తావన వచ్చేది. ఎందుకంటే కాంగ్రెస్ సర్కారు ఎప్పుడూ సినీ ఇండస్ట్రీకి పాజిటివ్గా ఉంది. అదేవిధంగా నిజంగా సినీ ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్తుంది అని అనుకుంటే ఎందుకు ఇప్పటివరకు, మొన్నటి వరకు ఆ బెనిఫిట్ షోలకు ఎందుకు ఇస్తారు, కొన్ని విషయాల్లో కొన్ని మూవీ రిలీజ్లో టికెట్స్ పెంపు అంశాన్ని ఎందుకు ప్రభుత్వము పాజిటివ్గా ఉంటుంది. సో అలాంటిది ఏమీ లేదు, కొందరు కావాలని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి సినీ పరిశ్రమకు ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది సర్కార్ అని చెప్పేసి చెప్పే ప్రయత్నం ఈరోజు జరగబోతుంది. దాదాపు 45 నిమిషాల సమావేశం, మరి చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఈ 45 నిమిషాల సమయం మాత్రమే ముఖ్యమంత్రి ఇచ్చారు. ఎందుకంటే ఆ తర్వాత ఆయన మళ్ళీ వేరే స్టేట్కి వెళ్లాల్సింది. కాబట్టి ఈ 45 నిమిషాల్లో మరి ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావన వస్తాయా, లేక మరొకసారి కూడా భేటీ అవ్వబోతుందో చూడాల్సి ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సినీ ప్రముఖులు ఈరోజు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కాబట్టి చూడాలి ఇంకా ఎలా ఉండబోతుంది ఏంటి. ఇన్ని రోజులు ఏదైతే గ్యాప్ వచ్చిందని చెప్పారో ఈ గ్యాప్ విషయంలో మరి ఈరోజుతో తెరబడబోతుంది. ఇప్పటి నుంచి ప్రభుత్వం ఏ రకంగా ఉంటుంది, మనకున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా సినిమా టికెట్ల పెంపు అనేది ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. అదేవిధంగా బెనిఫిట్ షోస్ కూడా ఉండకపోవచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారు కాబట్టి దీనికి ప్రభుత్వం కూడా కట్టుబడే ఉండే అవకాశం కనబడుతుంది. చూడాలి మరి ఇలాంటి రిక్వెస్ట్ ఏం చేస్తారు. ఎందుకంటే ఈ సమావేశంలో అల్లు అరవింద్ కూడా ఉన్నారు, అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. కాబట్టి అందుతో సీనియర్ అదేవిధంగా మురళీమోహన్ వీళ్ళందరూ కూడా ఉన్నారు, సీనియర్ నిర్మాతలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, అదేవిధంగా హీరోలు ఉన్నారు. కాబట్టి సో ఎలాంటి ప్రతిపాదనలు వస్తాయి ఏంటో చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ సమావేశం అయితే ప్రస్తుతానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ రోజు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి భేటీ కావడం అనేది ప్రాధాన్యత సంచరించుకుంది. ఇంకా ఏ అంశాలు తెరపైకి వస్తాయి ఏంటనే చూడాల్సి ఉంటుంది. దాదాపు 45 నిమిషాల్లో మరి ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వస్తాయి. ఏ అంశాలు చర్చిస్తారు
చర్చిస్తారని చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి మాత్రం 3 డిమాండ్లు అయితే ప్రధానంగా ఉందా. ఒకటి కులగణన అనేది ప్రచారం చేయాలి. సినీ ప్రముఖులు ముఖ్యంగా హీరోలు హీరోయిన్లు అదేవిధంగా డ్రగ్స్ గంజాయి ఈ నిర్మూలనకు ప్రభుత్వం చాలా కట్టుబడి ఉంది కాబట్టి దీనిపైన కూడా మీరు ప్రచారం చేయాలి. ఏ మూవీ రిలీజ్ అయినా కూడా వెంటనే ముందు ఆ వీడియో రిలీజ్ అవ్వాలి, ఆ వీడియో ప్లే అవ్వాలి, అంటే ఆ హీరో చెప్పాలి. ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలోనే మరి ఎలా ఉండబోతుంది ఏంటి ఈ సమావేశం చూడాల్సి. మరి కాసేపట్లో ఈ సమావేశం ముగిసిన తర్వాత పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం కనబడుతుంది. శిరీష. ఓకే రాజేష్, చెప్పండి. ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరమైనట్లుగా తెలుస్తోంది. రాజకీయ పరంగా ఏమైనా కారణాలు ఉండొచ్చా? దీన్ని ఏ కోణంలో చూడవచ్చు? ఎస్, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు అంటే చిరంజీవి అంటారు. అంటే గతంలో దాసరి నారాయణ ఉండేవాడు, ఎందుకంటే సినీ పెద్దగా. సో ఆయన మృతి చెందిన తర్వాత సినీ పెద్దగా ఈరోజు చిరంజీవి ఉన్నాడు. ఈ సమావేశంగా నిన్నటి వరకు కూడా చిరంజీవి వస్తారు అని చెప్పేసి అన్నారు. ఈ యొక్క వీళ్ళు వచ్చే భేటీలో వీళ్ళు వచ్చే లిస్టులో చిరంజీవి పేరు ఉన్నప్పటికీ లాస్ట్ మూమెంట్లో చిరంజీవి రావట్లేదని తెలిసింది. సో మరి ఆయన ఎందుకు రావట్లేదు అనేది కారణాలు తెలియాల్సి ఉంది. కొన్ని వ్యక్తిగత కారణాలతో రావట్లేదు అనేది తెలుస్తుంది. ఆయన అనారోగ్యంతో ఉన్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈరోజు ఈ అంశం కూడా ప్రధానంగా చర్చకు జరుగుతుంది. ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు రాలేదు చిరంజీవి అంటే చిరంజీవి మధ్య అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఏమైనా గ్యాప్ ఉందా అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ యాక్టివ్ అయితే ఆయన ఎక్కడ పాల్గొనట్లేదు. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. చిరంజీవి వస్తారనుకున్నప్పటికీ కూడా చిరంజీవి రాకపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే పలు అనుమానాలు రేవెత్తుతున్న నేపథ్యంలోనే దీనికంతా ఫుల్ స్టాప్ పడాలంటేమో చిరంజీవి మాట్లాడాల్సిన అవసరం ఉంది. చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం లేదా ఒక ట్వీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరి మధ్యలో గ్యాప్ పెరిగిందనేది లేదు. చిరంజీవి ముఖ్యమంత్రికి చెప్పినా కూడా సానుకూలంగా స్పందించలేదు ఏది అల్లు అర్జున్ విషయంలో అనేది. అంటే రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. విధంగా గ్యాప్ వచ్చింది, లేదు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నట్టు ఇలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు రాకపోవడం కాస్త అందరూ చర్చించదగిన అంశమే. దీనిపైన మన చిరంజీవి ఒక ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఆయన రాకపోవడానికి ప్రధాన కారణం నిజంగా అనారోగ్య కారణాల రావట్లేదా లేక మరొక కారణాలతో రావట్లేదు అనేది మరి ఆయన వివరణ ఇస్తే గానే తెలియాల్సి ఉంది. సో మొత్తానికి ఈ యొక్క 45 నిమిషాలు మరి ఏ అంశాలు చర్చిస్తారనేది కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. శిరీష. ఓకే రైట్ రాజేష్, థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ కొనసాగుతోంది. ప్రధానంగా సినీ ఇండస్ట్రీ సమస్యలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో టాలీవుడ్ పెద్దలు కలిశారు. దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సినీ ప్రతినిధుల బృందం సీఎంను కలిసింది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా నటీనటులు తప్పకుండా యాడ్స్ చేయాలని ప్రభుత్వం సూచించింది. డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిర్మూలనకు తప్పకుండా సినీ పరిశ్రమ సహకరించాలని కోరింది. అలాగే కులగణనపై ప్రచారానికి ముందుకు రావాలంది రేవంత్ సర్కార్. సీఎంను కలిసిన వారిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజ్, హీరోలు వెంకటేష్, నితీష్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీ, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావుపుడి, బాబీ, వంశీ, నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్, సునీల్ నారంగ్, సుప్రియా నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఉన్నారు. అలాగే సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజ నరసింహ హాజరవుతారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరమైనట్టుగా తెలుస్తోంది. ఇక చివరి నిమిషంలో ఆయన తప్పుకున్నట్టు ప్రకటించారు. చిరంజీవి గైర్ హాజరుకు గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. మొత్తం 21 మంది దర్శకులు, 13 మంది నిర్మాతలు, 11 మంది హీరోలు సీఎంను కలిశారు. టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకురానున్నారు. బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఇంకా ఉండవన్న నేపథ్యంలో ముఖ్యమంత్రితో ఏం చర్చిస్తారు, ఎలా ఒప్పిస్తారో ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ కొనసాగుతుంది. ఇప్పటికే అరగంట పైగా కూడా ఈ భేటీ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి కూడా అంటే ముందుగానే కమాండ్ కంట్రోల్ సెంటర్ కి రాకముందే సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఇటు మంత్రులతో కూడా భేటీ అయ్యారు. ఏదైతే అంటే సినీ ప్రముఖుల ముందల ఎలాంటి ప్రతిపాదన పెట్టాలి అంశాలపై కూడా భేటీ అయ్యే అనంతరం కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆ రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏదైతే హోమ్ సెక్రటరీ రవి గుప్తాతో పాటు డీజీపీ జితేందర్ కూడా ఉన్నారు. సో ప్రధానంగా ప్రభుత్వం అయితే 4 ప్రతిపాదనలు సినీ పెద్దల ముందు ఉంచినట్టు తెలుస్తుంది. ఏదైతే దీనికి సంబంధించి ఈ ఏదైతే సినిమాకి సంబంధించిన బెనిఫిట్ షోలకు వచ్చేటువంటి విధించే సెస్ అనేది ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ఉపయోగించాలని కూడా ఒకటి ప్రతిపాదన. మరొక వైపు ఏదైతే ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు భాగస్వామ్యం కావాలి. అదేవిధంగా డ్రగ్స్ కంట్రోల్ రహిత రాష్ట్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి ఆ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుంది కాబట్టి ఖచ్చితంగా మారక ద్రవ్యాలు, డ్రగ్స్ విషయంలో కూడా సినీ ప్రముఖులు ప్రచారంలో పాల్గొనాలంటూ కూడా ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇంకోవైపు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో కూడా భాగస్వామ్యం కావాలని కూడా ఇటు చెప్పిన నేపథ్యంలో కూడా ఏదైతే అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన కావచ్చు, ఏదైతే టికెట్ రేట్ల పెంపకం కావచ్చు, ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి ఖచ్చితంగా కట్టుబడి ఉందని కూడా స్పష్టం చేసినట్టు కూడా సమాచారం. అయితే ఇంకొక వైపు ర్యాలీలు అనేది ఖచ్చితంగా నిషేధిస్తామంటూ కూడా ర్యాలీలు ఉండవు అని కూడా స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ క్రమంలో కూడా నిర్మాత సురేష్ బాబు కూడా సీఎం రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కూడా ఇండస్ట్రీ చెన్నై నుండి హైదరాబాద్ కు వచ్చింది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సహకరిస్తూనే ఇండస్ట్రీని సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఎప్పుడు ప్రభుత్వానికి అండగానే ఉంటాం. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మాకు అండగా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ డిస్టినేషన్ గా చేయాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం సహకారం అవసరం అని కూడా చెప్పిన పరిస్థితి. ఇంకొక వైపు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడి కొన్ని విషయాలు చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తం 16 మంది అంటే ఏదైతే ఎఫ్డిసి చైర్మన్ దిల్రాజు ఆధ్వర్యంలో కూడా 36 మంది ఇప్పటికీ భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలు అయితే చర్చిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం అయితే ప్రధాన అంశాలని వారి ముందు ఉంచిన పరిస్థితి. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఫిల్మ్ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఉందని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆ గ్యాప్ ని ఇటు ఇండస్ట్రీ కావచ్చు, ఇటు ప్రభుత్వానికి గ్యాప్ లేకుండా చూడాలనేది కూడా భావిస్తున్న క్రమంలో కూడా ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంకొక వైపు ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.